మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతను ముఖ్యంగా ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫా ఆ రకంగా చేస్తామని, దానికి ఇక్కడున్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ తర్వాత ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు గత 5 సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంటును, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు అయినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, తర్వాత కృష్ణమోహన్ కావచ్చు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండగా ఒక ముగ్గురు నలుగురినే ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సి వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత 5 సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందులు పాలు చేసినారు. ఒక అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ, ఒక కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ, తర్వాత నన్ను కూడా కడప నుంచి పులివెందులకు పోతుంటే కిడ్నాప్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను అంతమించాలని చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు 11 సీట్లు ఇచ్చే మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరు కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే రఫా అని కార్యకర్తలకు ధైర్యం నింపేదానికి మీ దానికి ఈ స్థాయికి దిగజారడం అనేది, అంటే ఇది నైతికతకు, నైతిక విలువలకు, పార్టీ నైతికతకు సంబంధించిన విషయాలను కూడా పక్కన పెట్టి మా గవర్నమెంట్ వచ్చి మేము ఇడిచేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఇది చాలా చాలా అసలు దారుణమైన విషయం. పలలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి చనిపోయినాడట. ఆమె చెప్తాంది, అమాయకురాలు ఆమె చెప్తాంది, సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోతే మనం వేరే దేశం మీదకి యుద్ధమే ప్రకటించినాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఎంతమంది చనిపోయారు, ఈ లెక్కన 26 మందికే మనం శత్రుదేశం మీదకి దండెత్తినాము. అలాంటిది ఇన్ని ప్రాణాలను తీసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి సార్ అని ఒక అమాయకురాలైన ఒక మహిళ అడుగుతూ ఉందంటే, ఇంకా వీళ్ళు మేము వచ్చాం అధికారంలోకి మేమేం చేస్తామని మాట్లాడుతున్నారంటే మీరు అధికారంలో ఎవరైనా ప్రజలు ప్రభుత్వాలు మాకు మంచి చేయకపోయినా బాధలే, మాకు చెడ్డ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి దూరమే, రాజకీయాల నుంచి ఆయన భవిష్యత్తు ఏం లేదు. తొందరలో కూడా కేసులు ఇవన్నీ కూడా వచ్చి అతను పోటీ చేసేదానికి అనర్హుడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 5 సంవత్సరాలు సంపూర్ణ అధికారంలో వచ్చి 151 సీట్లకు వచ్చి ఈరోజు 11 సీట్లకు పడిపోయినారు. అంటే మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామని కదా ఆ సంకేతాలు. రాష్ట్రాన్ని మళ్ళా ఒకసారి నాశనం చేయాలా. ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలోకి ధైర్యంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈరోజు రఫా అని భయభ్రాంతులు గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉండా. ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భూమి పూజలు చేసిన ఫ్యాక్టరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ పోతా ఉన్నాయి. టూరిజం డెవలప్ అవుతుంది కడపలో. వ్యవసాయ రంగానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తా ఉంది. ఒకసారి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేసినారు, శాంతి భద్రతలు లేకుండా చేసినారు. మళ్ళీ అవకాశం కాదు కదా, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు గాని, మళ్ళీ 29లో జరిగిన ఎన్నికలు గాని మీకు ప్రజలు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడగొడతారు. మీరు మాట్లాడే రఫాలకు ఎవ్వరు భయపడరు. ఇక్కడ ప్రజలే ఇటువంటి సంస్కారహీనులను, ఇటువంటి భయభ్రాంతులు గురి చేసే మనుషులను, అభివృద్ధికి ఆటంకం పరిచే మనుషులను దగ్గరికి కూడా రానివ్వరని చెప్పి ఇదే సందర్భంలో లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతారు. మీ తరపున నామినేషన్లు వేసేదానికి మనుషులు కూడా దొరకరని చెప్పి తెలియజేస్తా ఉండ. పోటీ చేసేదానికి మనుషులు కూడా దొరకరు వాళ్ళకని చెప్తా ఉండ. మరి వాళ్ళు అన్ని పర్మిషన్లు ఇచ్చి యూనివర్సిటీ పెట్టినప్పుడు ఈరోజు విద్యార్థుల
ధర్నాకు కారణం ఎవరు? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు డ్రామా ఆడుతూ ఉంటారు. అమాయకమైన విద్యార్థులతో ఆటలాడుకుంటా ఉంటారు. వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవ్వరూ నమ్మరు. ఖచ్చితంగా విద్యార్థుల జీవితాలు కానీ విద్యార్థుల ఏమైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది.